ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథం 8:17 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుడు మనతో కలిగిన వ్యక్తిగత సంబంధాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మనకున్న వ్యక్తిగతమైన అనుబంధం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారిని ఆయన ఆయన ముందుగా ప్రేమిస్తాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. హృదయపూర్వకంగా వెదికితే, అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఉన్నాడని, దేవుడు ఇవ్వగలడని, దేవుణ్ణి అడగాలని, లేకపోతే దేవుని దగ్గర మనం వెతకగలిగితే దేవుడు వెదికిన వారికి దొరుకుతాడు. ఈ ప్రార్థనలు ఖాళీగా ఉండకుండా, అంటే దేవుడు తిరిగి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్న ప్రతి క్షణం ఆయన మనల్ని చూస్తాడు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెతుకుతున్నామో ఆయన మనల్ని చూస్తాడు, చూసి మనకు జవాబు ఇస్తాడని రాయబడింది. నన్ను ప్రేమిస్తున్న వారిని నిజమైన హృదయంతో వెతికితే నేను తప్పకుండా కనబడతానని ఆయన ప్రభువు చెబుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు. అనేక మంది ఆయన జాగ్రత్తగా వెతికి సొలొమోను రాజు లాంటి వ్యక్తులు దేవుని బిడ్డలారా ఆయన కనుగొన్నారు. అనేక మంది ఆయన వెతికి కనుగొన్న విధానాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మనం ఎంతగా ప్రేమిస్తే, ఎంతగా ఆయన వెతికితే దేవుని బిడ్డలారా ఆయన కనుగొని తద్వారా దీవెనలు మనం పొందుకుంటాం. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక, కొద్ది మాట దేవుడు మనకు ఫలించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా వెళ్ళిన తండ్రి, మీ స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా గాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వేకుని లేచి మమ్మల్ని ఆరాధించే ధన్యత, మహింపరిచే ధన్యత, ఘనపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను కనబడతానని, కనుగొందునని మీరు సెలవిచ్చారు. ప్రభు, మా జీవితాల్లో వేకుని లేచి ప్రతి దినము, ప్రతిరోజు మిమ్మల్ని ప్రేమించే మనసు, మిమ్మల్ని వెతికే మనసు దయచేయండి. 2-3 ఏకీభవిస్తే మా మధ్యలో మీరు ఉంటానని కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అందుని బట్టి మీ స్తోత్రం. నేను ఈ దినాన వివాహ దినాలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, పుట్టినరోజులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదనుకున్న మా ప్రార్థనలు ప్రభా, నాయన కూడికలు, నాయన ఈరోజు జరగబోతున్నటువంటి కృతజ్ఞత కూడిక, నేను ఈరోజు ఉన్నటువంటి నేను పరిచర్లో ఉన్న పరిస్థితులు అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. సంఘం యొక్క ప్రతి పనిలో బిడ్డల స్కూల్స్కి, నేను ఉద్యోగాలకి, వ్యాపారాలకి, వారి పనులకు వెళ్తున్న విషయాలు జ్ఞాపకం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి మంచి వాతావరణాన్ని ఇచ్చి సంరక్షించి నడిపించాం. ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.